రామగుండం ఓపెన్ కాస్ట్ ఓసీ4 బాధితుల ఆవేదన. ఓపెన్ కాస్ట్ మూతపడ్డ తిరిగి భూములను ఇవ్వని సింగరేణి ఎమ్మెల్యేను ఆశ్రయించిన రైతులు. రామగుండం ప్రాంతంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల కారణంగా భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా బొగ్గు నిల్వలు తవ్విన తర్వాత తిరిగి ఇవ్వాల్సిన భూములను సింగరేణి యాజమాన్యం చదును చేసి ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ పూర్తయ్యాక తవ్విన ప్రాంతాన్ని తిరిగి చదును చేసి రైతులకు అప్పగించాలి. అయితే బొగ్గు తవ్వకాలు పూర్తయినా కూడా సింగరేణి సంస్థ తమ హామీని నెరవేర్చడం లేదని స్థానిక రైతులు వాపోతున్నారు. దీంతో విసిగిపోయిన రైతులు తమ భూములను స్వయంగా చదును చేసుకుని వ్యవసాయానికి లేదా ఇతర అవసరాలకు వాడుకోవాలని ప్రయత్నించారు. రైతుల ప్రయత్నాలను సింగరేణి అధికారులు అడ్డుకున్నారని, వారిని బెదిరింపులకు గురి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ సొంత భూములలో అడుగు పెట్టడానికి కూడా అధికారులు అనుమతించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మాది విలేజ్ రామగుండం పాములపేట 1వ డివిజన్ గ్రామం. మరి ఏదైతే గత 30 సంవత్సరాల క్రితం 1994లో ఇక్కడ OCP4 పడుతుంది అనంటే ఆ రోజు ఇదే సింగరేణి యాజమాన్యం మా ఊరికి సంబంధించిన రైతులందరికీ మా దగ్గరికి ఇంటింటికి తిరిగి, అయ్యా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, దీని కింద బొగ్గున్నది, ఈ యొక్క బొగ్గును తీయడానికి మీ యొక్క భూములు అవసరం ఉన్నాయి, ఇక్కడ OCP4 అనే ప్రాజెక్టు పడుతుంది, మీరందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినట్టయితే మీకు ఇంటికొక ఉద్యోగం ఇస్తూ మళ్ళీ మీ యొక్క ఏరియాలను డెవలప్మెంట్ CSR కింద డెవలప్మెంట్ చేసుకుంటూ 30 సంవత్సరాల అనంతరం మీ భూమి మీకు మళ్ళీ యథావిధిగా సాగుకు పనికి వచ్చే విధంగా తయారు చేసి ఇస్తామని చెప్పేసి మా రైతులను, పాపం అమాయకమైన రైతులను అప్పుడు చదువుకొని వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి నమ్మబలికి ఒప్పించి మా యొక్క భూములను తీసుకున్నారు. మరి ఏదైతే ఆ తీసుకున్నటువంటి భూములు ఇప్పుడు OCP4 అనే ప్రాజెక్ట్ వెళ్ళిపోయి కూడా 4-5 సంవత్సరాలు దాటుతుంది. అయినా కూడా ఏ విధంగా కూడా సాగుకు వచ్చే విధంగా వాళ్ళు యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం ఇవ్వకపోగా ఏదైతే వాళ్ళు రైతులకు సంబంధించిన భూములను గతంలో దున్నుకున్నటువంటి భూములను మళ్ళీ సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసి దున్నుకుంటే అట్టి భూములకు సింగరేణి యాజమాన్యం కంచె వేసి కనీసం రైతులను ఇటు నుంచి గోదావరికి, మాకు సచ్చినా బతికిన గోదావరి మాకు దిక్కు, ఆ గోదావరికి కనీసం శవాన్ని కూడా తీసుకుపోనీయకుండా మరి కంచె వేసి, ఫెన్సింగ్ వేసి మమ్మల్ని రైతులను కావచ్చు, మా ఊరి వాళ్ళని కావచ్చు ఇబ్బంది పెడుతుంది. అదే విషయాన్ని ఇక్కడ ఊరుకు సంబంధించిన గ్రామస్తులందరం కూడా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి వేడుకోగా ఈరోజు ఆయన పెద్ద మనసుతో వచ్చి ఆయనే స్వయంగా ఉండి ఈ యొక్క పెన్షన్ను తీసివేయడం జరిగింది. నిజంగా కూడా మా ఊరు తరఫున అన్నగారికి, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒకటే సింగరేణి యాజమాన్యాన్ని దయచేసి పెద్ద మనసుతోనే ఆలోచించి, ఇప్పుడు ప్రాజెక్టు కూడా ఇక్కడ నడుస్తలేదు, యథావిధిగా తీసుకున్న రైతుల భూములను వాళ్ళు సాగు చేసే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క కంచెను తొలగించాలి, మళ్ళీ ఎటువంటి రైతులను కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం.